పండుగను ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతోని చేసుకున్నారు. షేయ్ పార్టీలు ప్రజాపాలన దినోత్సవం అని చేసుకుంటే కార్ పార్టీలేమో సమైక్యత దినోత్సవం అని చేసుకుర్రు. పువ్వు పార్టీలు విమోచన దినం అని అన్నారు. ఇంతమంది విలీన దినోత్సవం అని కూడా మాట్లాడిర్రు. ఇప్పుడు కొత్తేం కాదు, ఎప్పుడు గీంతే గాని పండ్రి సెప్టెంబర్ 17 ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయో ఒక్కసారి చూద్దాం. ఓ దిక్కు సీఎం రేవంత్ సారు పబ్లిక్ గార్డియన్ల జెండా ఎగరేస్తే అటు పరేడ్ గ్రౌండ్ లో సెంటర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ ను పిలుచుకొని జెండా ఎగరేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అన్నిటికి మించి సీఎం రేవంత్ సారు మాట్లాడుకుంటా తెలంగాణకు బుల్లెట్ రైలు వస్తాయింది అన్నట్టు చెప్పుకొచ్చిండు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదే విధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది. ఇదొక్కటే కాదు, మన వెనకటోళ్ళు చేసిన పోరాటాలను ఓసారి ఆది చేసుకున్నాడు. ఇప్పుడు సర్కారోళ్ళు ఎట్టెట్ట ఎలుగులో చేస్తుండ్రో కూడా చెప్పుకొచ్చిండు. ఇదిట్లుంటే పరేడ్ గ్రౌండ్ లో పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు జోరుగా నడిచినాయి. రాజ్నాథ్ సారు, తత్తిమ పువ్వు పార్టీ లీడర్లు అందరు గట్టిగా మాట్లాడిండ్రు. తెలంగాణను నిజాం చేతులకేంచి తీసుకుపోయి దేశంలో కలుపుకున్న పటేల్ సారు ధైర్యాన్ని మస్తు పొగిడిండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీలు సమైక్యతా దినం గట్టిగానే చేసిండ్రు. సందుల సందు సర్కారోళ్ళ మీద బాణాలు వేసిండ్రు. తిప్పల వడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైతాంది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. గిట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. అటు జిల్లాల పోటీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జెండా ఎగిరేసి ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ప్రజాపాలన, సమైక్యత, విమోచనం, విలీనం అని కలిసిపోయే పండుగను, కలిసిమెలిసి చేసుకునే పండుగను ప్రతిసారి పార్టీలు, లీడర్లు ఏరువడి చేసుకుంటారు. మీది వేరే మాది వేరే అన్నట్టు చేస్తారు. గదే గమ్మతున్నది.